సార్ నమస్కారం సార్, మీ పేరు? నా పేరు వల్లూరి సదాశివరావు అండి. సార్ రీసెంట్ గా మాజీ మంత్రి జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు కదా. ఆ అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక బీసీ బిడ్డను అవమానిస్తున్నారని చెప్పి కులం పేరు తీసుకొస్తున్నారు. అసలు కల్తీ లిక్కర్ స్కామ్ జరిగిందా? ఆయన అరెస్ట్ చేయడం తప్పు అనుకున్నారు, రైట్ అనుకున్నారు? మీ అభిప్రాయం ఏంటి? నేరానికి కులాలు లేదు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, పార్టీలు లేవు. నేరం నేరంగానే చూడాలి. అవసరమైన సందర్భంలో కులాలు మతాలు చూడొచ్చు. కానీ నేరం దగ్గర ఈ కులాలు మతాలు అనేది చూడటం అనేది మాత్రం తప్పది. అది నేరం ఎవరు చేసినా సరే దాన్ని నేరంగానే చూసి, కాకపోతే ఏంటంటే ఇక్కడ నేరంగా చూడాలి. దానికి ఇన్ టైంలోనే ఇంకా ముందుగా జరుగుంటే ప్రజల్లో ఒక నేరం ఏంటి, చట్టం అంటే ఏంటి, పోలీసులు ఏంటి అనేది ఇంకొంచెం నమ్మకం పెరుగుద్ది. సమాజంలో అవినీతి ఇలాంటి కుంభకోణాలు అనేది జరగడానికి తక్కువగా ఉంటది. అంటే ఈ కల్తీ లిక్కర్ స్కామ్ జరిగింది అనుకుంటారా? మీ అభిప్రాయం ఏంటి సార్? జరిగి రకం మందులన్నీ తయారు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారని చెప్పి కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. మరి అది ఎవరు చేశారనేది ఇంకా క్లారిటీ లేదు. ప్రజెంట్ అయితే ఆ కేసులో ఈయన అరెస్ట్ అయ్యారు. నిప్పు లేనిది పొగరాదండి, నిప్పు లేనిది పొగరాదు. కానీ విచారణ జరుగుతుంది, ఇది కోర్టు పరిధిలో ఉంది, రిమాండ్కి వెళ్ళారు. అంతకన్నా మేము ఎక్కువ మాట్లాడకూడదు. అంతకన్నా ఎక్కువ మాట్లాడటానికి కోర్టు జ్యుడిషియల్ లో ఉన్నప్పుడు మాట్లాడటానికి లేదు. నిప్పు లేనిది మాత్రం పొగరాదు. అయితే అది జరిగిందా జరగలేదా, ఎంత పరిస్థితి జరిగేది అనేది కోర్టు విచారణలో ఉంది కాబట్టి కోర్టును ప్రభుత్వం అని తెలుసుకుంటది. అంటే కానీ ఇక్కడ మేము చెప్పేది ఒకటేనండి, విచారణ త్వరగా జరిగి న్యాయం ప్రజలకి అందుబాటులో ఉంటుంది అనే నమ్మకాన్ని కలిగించాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వాలకు ఉంది. ఏదంటారు చూడండి, ఇంత దీర్ఘకాలికంగా అయిపోయిన తర్వాత ఎప్పుడో జడ్జిమెంట్ చెప్తే దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి త్వరగా దీన్ని ఇలాంటి కేసుల్ని ఒక స్పెషల్ కోర్టు లాగా పెట్టి, స్పెషల్ బెంచీలో స్పెషల్ కోర్టు లాగా పెట్టి వీటిని త్వరగా విచారణ చేసి త్వరగా శిక్షలు పడేటట్టు, నేరం రుజువు అయితే శిక్షలు పడేటటువంటి వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వం మీద ఉంది. అంటే మాజీ మంత్రి జోగి రమేష్ గారు విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో సత్య ప్రమాణకం కదా చేతిలో దీపం పెట్టుకుని మరి కూడా నేను ఏ తప్పు చేయలేదు, చంద్రబాబు నా మీద అక్రమ అరెస్టులు చేస్తున్నాడు అని అంటారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు మీరు చెప్పినట్టు నిపులేందే పొగరాదు అన్నట్టు ఇక్కడ ఆయన ప్రమాణం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ విషయంలో? సార్, ప్రధానమంత్రి దగ్గర నుంచి, రాష్ట్రపతి దగ్గర నుంచి, ముఖ్యమంత్రుల దగ్గర నుంచి కొన్ని వేల మంది సాక్షిగా దేవుడి మీద లేదా ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నారు. దానికి ఎంత విలువ ఉందో దీనికి అంతే విలువ ఉంది. అంటే ఇక్కడ మరి ఆయన అరెస్ట్ చేసినప్పుడు కులం ఎందుకు తీసుకొస్తున్నారని అంటారు. గతంలో ఆయన మంత్రి కింద ఉన్నారు, మన ఆయన కులానికి ఎంతవరకు మేలు చేశారు? ఆ రోజు ఆయన ఎవరికైనా సహాయం చేశారు అనుకున్నారా మీరైతే? నేను ఇందాకనే చెప్పానండి, ఈ నేరం అనేది జరిగినప్పుడు, ఒక అభియోగం వచ్చినప్పుడు కులాలు లేదు, మతాలు లేదు, ప్రాంతాలు లేదు, పార్టీలు లేవు. ఆ నేరాన్ని నేరంగానే చూడాలి. మిగతా సందర్భంలో కులాలు మతాలు చూసుకుంటే మంచిది. నేరంలో మాత్రం కులాలు మతాలు రాకూడదు. నమస్తే అన్న, మీ పేరు? వెంకటరాముడు. అన్న, రీసెంట్ గా మాజీ మంత్రి జోగి రమేష్ గారు, వైసీపీ నేత, ఆయన్ని కల్తీ లిక్కర్ తయారీ స్కామ్ లో అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడం చాలా వరకు తప్పు, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పి వైసీపీ నాయకులు, ఆ పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి ఒక ఓటర్గా? అరెస్ట్ చేయడం అంటే కరెక్టే కదా. గత వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న 5 ఏళ్లలో నకిలీ మద్యం తయారు చేయడం, ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోవడము జరిగింది వాస్తవమే. మరణాలు జరగడం వాస్తవమే. దాని మీద ఏ పౌరుడైనా స్పందించాల్సిందే. ఇప్పుడు అరెస్ట్ మీద అందరు కూడా కరెక్ట్ జరిగిందని అనుకుంటున్నాం. అంటే మరి ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే, రీసెంట్ గా ఆయన విజయవాడ దుర్గగుడిలో చేతిలో దీపం పెట్టుకుని సత్యప్రమాణం చేశారు. నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు, చంద్రబాబు కావాలని ఇది నా మీద ఇరికిచ్చినట్టు చేస్తున్నారని అంటారు. అసలు కక్షపూరితంగా అరెస్టులు జరుగుతున్నాయంటారా రాష్ట్రంలో? ఇప్పుడు జోగి రమేష్ గారి విషయంలో కూడా అదే జరిగిందని అంటారా? ఏ కక్షపూరితం ఏం లేదు. అలా అనుకుంటే గెలిచిన మరుక్షణం నుంచి ఆయన చేయొచ్చు. చంద్రబాబు గారి అలాంటి వ్యక్తిత్వం కాదు. అభివృద్ధి చేయడమే ఆయన ధ్యేయము. కాకపోతే వీళ్ళు తప్పు చేసిన వాళ్ళని కూడా శిక్షించాలి కదా, ప్రజలకి సమాధానం చెప్పాలంటే. దాని మూలంగానే తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా చేస్తున్నాడు. అంటే ప్రజలకి అటువంటి మీద ఏం లేదు. తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది అనే సంతోషంలోనే ఉన్నాం. అంటే ఇక్కడ మాజీ మంత్రి జోగి రమేష్ గారు అరెస్ట్ అయిన తర్వాత తన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, తన అనుచరులు కానీ పెద్దగా అడావిడి చేశారు. ఒక బీసీ నేతకి అన్యాయం జరుగుతుంది, బీసీలను అవమానిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా జోగి రమేష్ గారి అరెస్ట్ కి బీసీలకి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళని ఏమైనా అగౌరవపరిచి మాట్లాడటం కానీ, లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం ఏమైనా జరుగుతుందంటారా రాష్ట్రంలో? అలాగేం లేదు. నేను కూడా బీసీనే, అటువంటిది ఏం లేదు. కులాలకి అతీతంగానే అది. తప్పు చేసిన వానికి శిక్ష పడడం అనేది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. ఈ విషయంలో అట్లాంటిది ఏం లేదు. తప్పు చేసి గట్టిగా అరిస్తున్నంత మాత్రాన అనేది తప్పు సమసిపోదు. ఇది అవాస్తవము. తప్పు చేసినాడు కాబట్టి శిక్ష పడింది అనేది. అంటే ఇక్కడ తప్పు చేశారు అని చెప్పి ఆధారాలు కనబడుతున్నాయి, అందుకే పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి చెప్తున్నారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు వీళ్ళు.
కానీ మాజీ మంత్రి జోగి రమేష్ గారు ఏకంగా దుర్గగుడిలో సత్య ప్రమాణం చేసి చేతిలో దీపం పెట్టుకుని దేవుడి మీద ప్రమాణం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే గట్టిగా అడిస్తే ఇలా ప్రజల ముందు చేస్తే నిజాయితీ పరుడు అని అనుకుంటారు. అది తప్పు. అది తప్పు చేశాడు కాబట్టి ఆయన ప్రతిఫలం అనుభవిస్తున్నాడు. దానిలో ఎటువంటిది కక్షపూరితం కానీ ఇంకోటి కానీ ఏం లేదు. సార్ నమస్కారం సార్, మీ పేరు? నా పేరు కాసిం బాబు, మైలవరం నియోజకవర్గం. సార్ రీసెంట్ గా మాజీ మంత్రి జోగి రమేష్ గారు వైసీపీ నేత ఆయన్ని కల్తీ లిక్కర్ తయారీ స్కామ్ లో అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ అంతా కూడా ఇప్పుడు అక్రమ అరెస్ట్ అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా కానీ ఆ పార్టీ నాయకులందరూ ప్రచారం చేస్తున్నారు. మీరేమంటారు? అసలు అరెస్ట్ చేయడం మీద తప్ప ఒప్ప? అరెస్ట్ చేయడం ఉంది 100%. ఇది ఇంతకు ముందే జరగాలండి. ఇది ఇప్పటికే లేట్ చేశారు. ఈ జోగి రమేష్ గారు అనే ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అన్నది అందరూ తెలుసు. మైలవరం నాది మైలవరం నియోజకవర్గమే. గ్రూప్ తగాదాలు పెట్టుకోవటం, VTPS లో బూడిదలు అమ్ముకోవటం, ఒక గ్రూప్ తగాదాలు పెట్టుకుని ఈ వైసీపీ నాయకులు అనేవాళ్ళు వాళ్ళలో ఆయన మొదటి నుంచి కూడా ఆయనకి ఎంత ఆస్తి ఉంది, ఇప్పుడు ఆయన ఆస్తి ఎంత, అది తెలుసుకోండి సరిపోతుంది మొత్తం. జోగి రమేష్ గురించి ఇప్పుడు మనం మాట్లాడితే కులముద్ర, నేను బీసీని అంటున్నాడు. ఆయన బీసీ అయ్యుండి మంత్రి అయినప్పుడు ఎవరికి కూడా ఒరిగిపెట్టింది లేదు. బీసీలు ఎంతమంది చనిపోయారు వాళ్ళ గవర్నమెంట్ లో బీసీలు చనిపోయినప్పుడు నేను బీసీని అని చెప్పి ఎందుకు రాలేదు? ఇప్పుడు నేను బీసీ నాయకుడిని గౌడు పెట్టిన అరెస్ట్ చేశారు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. జోగి రమేష్ చరిత్ర మైలవరం నియోజకవర్గం, పెనమలూరు నియోజకవర్గం, పెడన్ నియోజకవర్గం, ఆయన ఎక్కడెక్కడ పోటీ చేశాడో 3 నియోజకవర్గాల్లో తెలుసు జోగి రమేష్ అంటే ఏంటో. మరి ఈ రోజు ఆయన అరెస్ట్ చేయడం అక్రమ అరెస్టు, కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. చంద్రబాబు లోకేష్ కావాలనే కక్షపూరితంగా జోగి రమేష్ అరెస్ట్ చేశారు, తన కొడుకుని అరెస్ట్ చేశారని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇటువంటి మాటలు మాట్లాడడం ఇటువంటి సందర్భాల్లో? మీకు ఒకటే విషయం చెప్తున్నామండి, కక్షపూరితంగా కూటమి ప్రభుత్వం చేసింది అని అంటే రోజా లోన్ ఉండాలి, కొడాలి నాని లోన్ ఉండాలి, ఇంకా ఉన్నారు అమ్మడి రాంబాబు లోన్ ఉండాలి. అమ్మడి రాంబాబు హాయిగా అమెరికాలో తిరుగుతున్నాడు. కాబట్టి కక్షపూర్వకం అనేది ఈ గవర్నమెంట్ కి అది చేత కాదు. నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని ఏమని మాట్లాడాడంటే అదొక పిచ్చి కుక్క. ఎవరు పిచ్చి కుక్క? పవన్ కళ్యాణ్ పిచ్చి కుక్క. తర్వాత వచ్చేసేమో చాలా వరస్ట్ గా వాళ్ళ మాట తీరు. చంద్రబాబు నాయుడు ఇదే లాంగ్వేజ్. చంద్రబాబు నాయుడు ఇతని వయసు ఎంత, ఆయన వయసు ఎంత? ఒక వయసు కన్నా గౌరవం ఇవ్వాలిగా. అంటే వీళ్ళ పార్టీలో ఉన్నది, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నది ఏంటంటే ఎంత చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎంత తిడితే వాళ్ళకి అంత పదవులు వస్తున్నాయి. ఇవాళ జోగి రమేష్ అనే వాడికి మంత్రి పదవి ఎందుకు ఇచ్చారు? కేవలం చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి పెద్ద రౌడీజంగా వెళ్ళాడు. ఇప్పుడు వెళ్ళమానండి, కాల్చి అవతలు పెడతారు. ఇవాళ ఏ దమ్ము కూడా ఉండదు. ఇప్పుడు జోగి రమేష్ గారు అరెస్ట్ అయిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా అక్రమ అరెస్టులను ప్రచారాలు చేస్తుంది. టీడీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా గతంలో చంద్రబాబు గారి ఇంటి మీద జరిగిన దాడి కానీ, టీడీపీ కార్యాలయం మీద జరిగిన దాడుల గురించి సంబంధించిన వీడియోలన్నీ కూడా జోగి రమేష్ గారి గురించి ప్రచారం చేస్తున్నారు. అంటే ఆయన గతంలో తప్పు చేశారనే? ఖచ్చితంగా చెప్తున్నాం. ఆయన భాషలో ఖచ్చితంగా చెప్తున్నాం. మేము ఇక్కడే ఉన్నాను, రా చంద్రబాబు నాయుడు, నేం చేసుకుంటావు చేసుకో అని అమ్మవారి గుడికి వెళ్ళి దేవుళ్ళు అంటే నమ్మకం, బీసీ పెట్టవు కదా నువ్వు, దేవుళ్ళు అంటే నమ్మకం ఉండాలి ఎప్పుడైనా సరే. దేవుడి గుడికి వెళ్ళి దొంగ ప్రమాణాలు చేయటం కాదు, ఆషామాషిగా ఉండదు. దేవుళ్ళ జోలికి వెళ్తే అక్కడికి వెళ్ళి దొంగ ప్రమాణాలు చేసావు, మొత్తం నీ రుజువు అయింది, రిమాండ్కి వెళ్ళేవాళ్ళ. ఎవడు పాపం వాడు అనుభవించాల్సిందే. అన్న నమస్తే అన్న, మీ పేరు? నా పేరు వామనమూర్తి అండి. అన్న రీసెంట్ గా మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ గారిని అరెస్ట్ చేశారు కదా, కల్తీ లిక్కర్ తయారీ కేంద్రాల్లో ఆయన భాగస్వాముడే ఉన్నాడు. ఆయన అరెస్ట్ మీద మీ ఒపీనియన్ అంటే అది తప్పు అనుకుంటారా, రైట్ అనుకుంటారా? ఆయన చేయడంలో ఎటువంటి తప్పే లేదు. ఆయన వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విడిగా అమ్మన బూతులు మాట్లాడడం, అధికారంలో ఉన్నాం కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. లిక్కర్ స్కామ్ లో చేసింది కూడా వాస్తవాలే, కాబట్టి ఆయన అరెస్ట్ చేయడంలో తప్పలేదు. పవన్ కళ్యాణ్ గారిని అయితే చాలా ద్వేషించారు, ఉద్దేశపూర్వకంగా చాలా నీచమైన మాటలు మాట్లాడారు. ఆయన ఈ రోజు అరెస్ట్ చేయడంలో కూడా ఎటువంటి తప్పు లేదని మేము భావిస్తున్నాము. ఇంకా చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు, వారిని కూడా అరెస్ట్ చేసి లిక్కర్ స్కామ్లే కాదు చాలా భూ కబ్జాలు చేసిన వారు ఉన్నారు, ఆస్తులు దోచుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అంటే రీసెంట్ గా మరి ఆయన ఈ కల్తీ లిక్కర్ తయారీ స్కామ్ కి నాకు సంబంధం లేదు అని చెప్పి విజయవాడ దుర్గగుడిలో సత్య ప్రమాణం చేశారు, చేతిలో దీపం పెట్టుకొని. మరి ఎలా చూడొచ్చు అని అంటారు? ఆయన అంత నిజాయితీ పరుడు అనుకున్నారా, లేదనంటే ఇదంతా అబద్ధాలకు నాటక పూటకం అంటారా? చూడండి, అన్ని ఎవిడెన్స్ ఉంటేనే ఒకరిని అరెస్ట్ చేస్తారండి. ప్రభుత్వం ఏమి చేతులు ముడుచుకొని కూర్చోలే కదా, అన్ని వాస్తవాలు అన్ని డేటా స్వీకరించిన తర్వాతే వాళ్ళని అరెస్ట్ చేశారు. కానీ ఆయన తప్పు చేయనప్పుడు సంవత్సర కాలంలో ఎందుకు ఆయన అరెస్ట్ చేయలేదు?
తప్పు చేశాడని నిరూపించారు కాబట్టి అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు. అది అంటే చంద్రబాబు నాయుడు కావాలనే నన్ను కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, గతంలో నేను మాట్లాడిన మాటలకి ఇదంతా కూడా కక్షపూరిత చర్యగా నా మీద నా కొడుకు మీద కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు అవి? అది నిజాలు కోర్టులో తెలుస్తాయండి. ఆయన తప్పు చేయలేదని నిరూపించుకోవాలంటే ఆయన దగ్గర ఉన్న విత్ ఇన్ ప్రూఫ్ తో ఆయన వెళ్ళాలి. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ఆయన అరెస్ట్ చేశారండి. కాబట్టి తప్పు ప్రభుత్వం అయితే తప్పులేదు, ఏదో కక్షపూరితంగా చేయటం లేదు. ఆయన తప్పు చేశాడు కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు. మరి గతంలో ఈయన మంత్రిగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ ని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇష్టానుసారంగా పచ్చి బూతులు తిట్టారు ఒక రకంగా. చిత్తకార్తి కుక్క అని, వెధవ అని, సన్నదని ఇంకా లోతుగా వెళ్ళారు. మరి ఇటువంటి మాటలు ఒక మంత్రి హోదాలో ఉండేటప్పుడు మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కనీసం ఆయన పదవికైనా గౌరవం ఇచ్చారంటారా? ఒక సంస్కారం లేని నీచమైన వ్యక్తి ఈయన కాబట్టి అలాంటి మాటలు మాట్లాడతారు. సంస్కారం ఉన్న ఏ నాయకుడు కానీ ఇలాంటి మాటలు మాట్లాడరండి. వాళ్ళకి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి క్రమశిక్షణ కమిటీ అనేది వేయలేదు కాబట్టి ఆయన క్రమశిక్షణ గురించి తెలియదు కాబట్టి నీచ మాటలు మాట్లాడారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎవరినైనా కానీ ద్వేషిస్తున్నారా, మాట్లాడడం తెలియదు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఎవరిని కానీ కించపరిచి మాట్లాడినట్టయితే ఇమీడియట్లీ ఆయన సస్పెండ్ చేయండి అని పార్టీ నుండి కూడా సస్పెండ్ చేపిస్తున్నారు. అది ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క నీతి నియమాలు.